ఇతర రాష్ట్రాలకి తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రేమికులకి చాలా ఘోరమైన విషయం. మరి ఈ యూత్ తిరగబడతారా లేదు సైలెంట్గా ఉండిపోతారా అనేది చూడాలి. ఎందుకంటే యూత్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ లవ్. సో తమకు నచ్చిన వాళ్ళతో ఉండడం. సో నచ్చిన వాళ్ళతో ఉండడం అనేది ఇవాళ సాధ్యం కాదు. ఎందుకంటే ఒకటి పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నిన్నేమో పెళ్ళి నీకున్న మ్యారేజ్ రైట్స్ ఏవి ఉండవు. మామూలు కలిసి ఉంటామంటే అన్ని రైట్స్ ఉండవు. కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు అన్నీ చూస్తారు కదా, కులం చూస్తారు, మతం చూస్తారు, డబ్బు చూస్తారు, మన బంధుత్వం ఉందా లేదా చూస్తారు. అనేక వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది తల్లిదండ్రులకి. ఎప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. ప్రతి జనరేషన్కి కొత్త జనరేషన్తో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. మొన్ననే శామ్ ఆల్ట్మన్ చెప్తున్నాడు, మీరు ఉద్యోగం విషయంలో తల్లిదండ్రుల మాట వినకండి అని ఆయన అందరికీ పిలిపించాడు. ఇది కూడా రేపు తెస్తారేమో, ఉద్యోగం చేయాలంటే కూడా తల్లిదండ్రుల సిగ్నేచర్లు తీసుకురమ్మని కూడా చెప్పచ్చు రేపు. అంటే ఇదంతా ఏంటంటే కంట్రోల్ చేయడం పౌరుల్ని అనేది ప్రధానంగా కనబడుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ లాజిక్ ఏంటి, బీజేపీ లాజిక్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లవ్ జిహాద్ని ఆపాలి. అంటే ఎవరో ఒక సలీం అనేవాడు సురేష్ అనే పేరుతో ఏమార్చి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి మేము ఆపడానికని. నిజానికి లవ్ జిహాద్ అంత బూటకం ఇంకొకటి లేదు ఇండియాలో. ఎందుకంటే మనం డేటా చూస్తే ఓన్లీ 1% మాత్రమే ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఇండియాలో. అంటే 100 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఒక్కరు మాత్రమే ఇతర మతం వాళ్ళని చేసుకుంటున్నారు. అది డేటా చెప్పేది మనకి. ఇది నేను చెప్పేది కదా, డేటా ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్. సో మ్యాక్సిమం 2% కంటే ఎక్కువ లేదు. అంటే 100కి 2 మాత్రమే ఎక్కువ అనుకుంటే, ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అనేది చేసుకుంటుంటే ఈ లవ్ జిహాద్ అనేది కాన్సెప్ట్ ఎక్కడుంది? దీన్ని విపరీతంగా పుకారు క్రియేట్ చేయించి చివరికి సినిమా కూడా తీశారు, కేరళ స్టోరీ అని. దానికి ఆధారాలు లేవు, ఏమీ లేవు. సో అలాగా ఒక ప్లాన్ ప్రకారం లవ్ జిహాద్ అని చెప్పి ఇవాళ అమ్మాయిలు అంత మూర్ఖంగా ఎవడో సలీమాన్ వచ్చి సురేష్ అని చెప్తే పెళ్లి చేసుకునేస్తున్నారా? అమ్మాయిల్లో కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. పెళ్లికి ముందైతే రొమాన్స్ అయితే పెద్దగా వాళ్ళు ఆలోచించకపోవచ్చు, అట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ పెళ్ళి అనేసరికి అమ్మాయిలు అనేక విషయాలు ఆలోచిస్తున్నారు. వీడిని మనం చేసుకోవాలా లేదా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడి డబ్బులు ఏంటి, వీడు మనల్ని పోషించగలడా, మనకి ఖర్చులు పెట్టగలడా, ఇవన్నీ కూడా అమ్మాయిలు చూసుకుంటున్నారు. సో వీళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఉండగలమా లేదా, కంపాటబిలిటీ ఏంటి, ఇవన్నీ చూసుకొని దిగుతున్నారు పెళ్ళిళ్ళు అంత ఈజీగా. ఎవడో వచ్చి వీళ్ళు చెప్తున్నట్టు ఆయన చెప్పిన భాష నేను చెప్పాను, సలీం అని ఎవడు సురేష్ అని వచ్చి పెళ్లి చేసుకుంటాడని చెప్తున్నాడు ఆయన, దాన్ని ఆపడానికి అని చెప్తున్నాడు. సో అసలు లవ్ జిహాద్ అనే కాన్సెప్టే లేదు చట్టంలో. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి దీనికోసం అని ఆ చట్టం పెట్టి, దీనివల్ల ఏమవుతుందంటే యూత్కి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి, పెళ్ళి కదా జీవితంలో. ఎందుకంటే ఒకరోజుతో పోయేది కాదు అది. మనం మామూలుగా చిన్న వస్తువు కొనాలంటేనే, ఒక ఫోనో లేకపోతే ఒక వాచ్ కొనాలంటేనే విపరీతంగా రీసెర్చ్ చేసి 10 మందిని అడిగి ఇన్ని చేస్తున్నాం. అలాంటిది పెళ్ళి అంటే తల్లిదండ్రులు చెప్తేనే పెళ్ళి అనేసరికి ఇంకా పెళ్ళే కాదు అసలు వీళ్ళకి. దీనివల్ల ఏమవుతుంది, పెళ్ళిళ్ళు కాకుండా జంటలు తిరిగే పరిస్థితి. దానికి మళ్ళీ చట్టాలు తెస్తున్నారు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు పెడుతున్నారు, పెళ్లి కాకుండా తిరగడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా తెస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పౌరుల్ని క్రిమినల్స్గా మార్చడం, అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ సిటిజన్స్ అంటారు. ఆల్రెడీ ఇప్పుడు మనం ట్రాఫిక్లో చూస్తున్నాం, మనం అందరినీ క్రిమినల్గా మార్చి చలానాలు వేసేస్తున్నారు. ప్రతి పోలీసోడికి రోజుకి 20 నుంచి 30 చలానాలు వేయాలని రూల్ పెట్టేశారు. వీళ్ళు ట్యాబులు పట్టుకొని తిరుగుతున్నారు. సో మనం కట్టకపోతే మనం క్రిమినల్లే కదా, క్రైమ్ చేసినట్టే. అలాగా ఆల్రెడీ రకరకాల పద్ధతుల్లో సిటిజన్స్ని క్రిమినల్స్గా మార్చే కార్యక్రమం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇది కానీ జరిగితే మాత్రం జంజీ ఎవరైతే జనరేషన్ జడ్ ఉన్నారో వీళ్ళల్లో తిరుగుబాటు వస్తుందా, ఒక నేపాల్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా తిరుగుబాటు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళు నిజంగానే తిరుగుబడతారా, లేకపోతే వీళ్ళకి కూడా ఐడియాలజీ ఎక్కించి మీరు తల్లిదండ్రుల మాట ఏనండి అని చెప్తారా? ఎంతమంది దీన్ని వ్యతిరేకించబోతున్నారు
ఆల్రెడీ మీడియాలో అయితే చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఈ బిల్లుకి. ఇది ఇంకా బిల్లుగా కాలేదు, ప్రపోజల్లోనూ ఉంది. దీనికి ఇప్పుడు వ్యతిరేకంగా ఉద్యమాలు యూత్ చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా పెట్టేస్తారు. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇంకా వాళ్ళు ప్రేమించే హక్కు కానీ తమ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే హక్కు కానీ యూత్కి ఉండకుండా పోతుంది.